ఆచంట వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి మనం మాట్లాడదాం. అంటే చెరుకువాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ శ్రీ రంగనాథరాజు గారు మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుందో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వరదలు అంటే వచ్చినప్పుడు కరోనా సమయంలోనూ కూడా మీరు గోదావరి ఉధృత ఉన్నప్పటికీ లంక గ్రామంలో కూడా పశువులకి దానం కానీ ప్రజలకి మంచినీళ్ళు కానీ మీరు అందించారు. అంటే ఎంతవరకు ధైర్యం చేస్తారు మీరు? అంటే మాకు ఉన్న గోదావరి ఫ్లడ్ మధ్యలో 2 అయోధ్య లంక, కోడేరు లంక, పెదమల్లం లంక 3 పంచాయతీలు గోదావరి మధ్యలో ఉంటాయి. 2 పక్కల గోదావరి ఉంటుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు అవన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతాయి. మొత్తం పొలాలన్నీ మునిగిపోతాయి, ఇల్లు మునిగిపోతాయి. కాబట్టి పశువులు తిరగటానికి కానీ మనుషులు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి వరదలు వస్తే అక్కడ ప్రజలకు అలవాటు. అది సాధారణంగా ఇల్లు వదిలేసి బయటికి రారు. అది పూర్వ ప్రభుత్వాలు అయితే ఎక్కడో హై స్కూల్స్ దగ్గర ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంపులోకి రమ్మని ఆ క్యాంపులో వచ్చిన వాళ్ళు భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు బియ్యం అయితే ఇచ్చి పంపించేవాడు. నేను వచ్చిన తర్వాత క్యాంపుకి రావక్కర్లేకుండా నా ఇంటి దగ్గరికే 2 పూట్ల భోజనం పంపటం, టిఫిన్ పంపటం, పాలు పంపటం, అలాగే పశువులకు కూడా ఒట్టిగడ్డి కానీ దానా కానీ అక్కడే ఉంచి మెరక ప్రదేశాల్లో ఉంచి చేయటం జరుగుతుంది గత 4 సంవత్సరాలు. అలాగే అక్కడ గ్రూప్గానే అక్కడ వీలుంటే కనుక మెరక ప్రదేశాలు ఉంటే అక్కడే గ్రూప్గా వంట చేయించి పెట్టడం. గతంలో అయితే ఏవిఆర్ఓ ఉండేవాడు గ్రామాల్లో. ఈరోజు ప్రతి ఆమరేట్లోని ప్రతి 100 మందికి ఒక ఎంఆర్ఓ స్థాయి, ఎండిఓ స్థాయి అధికారులను పెట్టి నిత్యం పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా చేయటం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ప్రజలకి ఏదైనా శాస్త్రం ఎక్కడా కూడా ఇటు ఫుడ్ భోజనాలు కానీ అలాగే పశువులకు కానీ మంచినీళ్ళు కానీ మందులు కానీ అన్ని రకాలుగా, అలాగే నైట్ టైం కరెంట్ పోకుండా చూడటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆచంట నియోజకవర్గ ప్రజలకు కూడా అంటే అడుగడుగున మీకు కూడా హారతులు పడుతున్నారు. అంటే ఎందువలన మనసారా ఆసర కార్యక్రమాలు చేపడుతున్నందువలన లేకపోతే అంటే ఇది మధ్య రూరల్ కాన్స్టిట్యున్సీ, పూర్తిగా గ్రామీణ స్థాయిలో మొదటిగా ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉంటారు. అందరూ కూడా వ్యవసాయదారు మీద ఆధారపడిన వాళ్ళు తప్ప ఇక్కడ నేను ఇండస్ట్రీస్ ఏమి ఉండవు. అందరూ కూడా కష్టపడి జీవించేవాడు. కొబ్బరికాయలు వ్యాపారం, కొబ్బరికాయలు తీయటం కానీ, కొబ్బరికాయల వ్యాపారం కానీ, అలాగే కూరగాయలు పండింటారు. నిత్యం కష్టజీవులు 24 గంటలు కష్టపడతారు. పొద్దున 6 గంటల కానీ సాయంకాలం దాకా అందరూ కష్టజీవులు. ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు లేరు. అంతా రూరల్ కాన్స్టిట్యున్సీకి అంతా పూర్తిగా వరి మీద, కొబ్బరి మీద ఆధారపడిన ప్రాంతం ఇదంతా కూడా. అలాగే కొంత ప్రాంతంలో కూరగాయలు పండిస్తారు. అందరూ కష్టపడతారు. అలాగే ఈ ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి కూడా దుబాయ్కి వెళ్ళి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా దుబాయ్ వెళ్ళి కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కూడా దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి సంపాదించి పంపటం. కాబట్టి అందరూ కూడా కష్టపడేవాళ్ళు. అలాగే ఎవరి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు తప్ప ఇక్కడ ఏదో ఎవరో ఇస్తారు చేస్తారని దాని మీద ఆశపడేవాళ్ళు కూడా తక్కువ. ఇక్కడ ఆధారపడేవారు లేరండి. అంటే ఇప్పుడు మీరు గతంలో చూసుకున్నట్టయితే 15,000 సీట్లకు మెజార్టీతో గెలిచారు కదా. అంటే ఇప్పుడు ఎన్ని సీట్లతో గెలిచారు అనుకుంటున్నారు? గతంలో నేను ఎలక్షన్లో పోటీ చేసి 15,000 మెజార్టీ తోటి నాకు రావటం జరిగింది. 15,000 జనసేన క్యాండిడేట్కి ఓట్లు వచ్చినాయి. మిగిలిన ఓట్లు నాకంటే 15,000 ఓట్లు టీడీపీకి తక్కువ వచ్చినాయి. అప్పుడు మంత్రి అయ్యాక అంటే కొన్ని గ్రామాల్లో భూమి పట్టాల గురించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు నిజమని అంటారు? అంటే మా దగ్గర మీరు అన్న దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. అది అవినీతి కాదు. మా దగ్గర భూమి అనేది తక్కువ. ఒక మార్టేరు గ్రామం ఉంది. మార్టేరు గ్రామంలో ఉన్నదే భూమి 110 ఎకరాలు ఉంది. అందులో 40 ఎకరాలు దేవస్థానం భూమి తీసేస్తే 70 ఎకరాలు మొత్తం. ఆ ఊళ్ళో ఉన్న భూమి 70 ఎకరాలు ఉంది. అందులో 11 ఎకరాలు మేము భూసేకరణ చేసాం. 11 ఎకరాలు భూసేకరణ చేశారు. అక్కడ ప్రభుత్వం ఇచ్చేది బేసిక్ వేలు అన్ని కలుపుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చింది 40 లక్షలు. అక్కడ 1 కోటి రూపాయలు తక్కువ ల్యాండ్ లేదు. ఉన్నదే 70 ఎకరాలు. ఎలాగ మరి అక్కడ బెనిఫిషియర్స్ ఏం చేశారంటే మేము దూరంగా వెళ్ళం, పక్క ఊళ్ళో ఇస్తే వెళ్ళం అని వాళ్ళే రైతుల దగ్గర మాట్లాడుకుని వాళ్ళు కొనుక్కుని భూమి బెనిఫిషియర్స్ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి
ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షలు కాకుండా పైన 15-16 లక్షలు 40 మందికి ఇళ్ల స్థలాలకు ఇస్తే ఆ 40 మంది కూడా ఒక 30-40 వేలు వేసుకుని ఆ రైతుకి ఇచ్చి ఆ రైతును ఒప్పించుకున్నారండి. అది నాకు ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇవ్వలేదు, నాయకులకు ఇవ్వలేదు. ఆ భూ యజమానికి, ఎందుకంటే భూమి అతనికి ఇవ్వడం గవర్నమెంట్ రేటు, బేసిక్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అది తక్కువ ఉన్నప్పుడు అది కష్టం. అది కాబట్టి అక్కడక్కడ రైతుల దగ్గర భూ సేకరణ చేసి వాళ్ళే కొనుక్కొని ఇచ్చారు తప్ప ఏ కార్యకర్త కూడా, నాయకులు కానీ ఎవరో కూడా బెనిఫిషియరీ దగ్గర డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసుకుని తీసుకున్నది ఎక్కడ జరగలేదు. 15,000 అయితే మినిమం 25,000 మెజార్టీ, నాకు పైన మెజార్టీ వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను ఇప్పటికి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిన తర్వాత, నెగ్గిన తర్వాత కూడా 2 సార్లు నేను ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఎలా వస్తున్నాయి, పిల్లలు ఏం చదువుతున్నారు, ఆరోగ్య పరిస్థితి ఇలా తెలుసుకుని వాళ్ళు ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అటెండ్ అయ్యి అవి కూడా సాల్వ్ చేయడానికి. పర్సనల్ ప్రాబ్లం అంటే ఎవరికో భర్త పోయిన వాళ్ళు ఉంటారు, అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారు పిల్లలు. అలాంటి గ్రామాల్లో ఉన్న 5-10 కుటుంబాలను కూడా వదలకుండా నా వంతు ప్రభుత్వం నుంచి వచ్చేది కాకుండా నా నుంచి కూడా వాళ్ళకి సాయం అందించి ఏదో రకంగా కుటుంబాన్ని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో నాకు డైరెక్ట్గా పబ్లిక్ తోటి అటాచ్మెంట్. ఈ నియోజకవర్గంలో 54,000 కుటుంబాలు ఉన్నాయి. 54,000 కుటుంబాలతోటి నాకు డైరెక్ట్గా వాళ్ళతో టచ్ ఉంది. ఈ రోజు ఏదో మీరు ఈ IRS కాల్స్ మాట్లాడతారు, ఏంటి పెడుతున్నారు. ఎలక్ట్రానిక్లో మనం కమ్యూనికేషన్లో ముందుకు వచ్చినప్పుడు ఎలాగ ఉందో ఇవన్నిటికన్నా కూడా అదే రకంగా నాకు పర్సనల్ వాళ్ళతోటి అటాచ్మెంట్ ఉంది. ఎవరికైనా సరే పనిగా ఉన్నా అంటే ప్రతి ఎవరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. వాళ్ళ కష్టం వస్తే నాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు, వాళ్ళ కష్టాన్ని నాకు చెప్పుకుంటాను. నేను 24 గంటలు కూడా టెలిఫోన్కి అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరైనా వాళ్ళకి కావాల్సిన కష్టం వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా ఎవరితో ట్యాకిల్ చేస్తాను. వాళ్ళకి ఇష్యూలు ఉంటే సాల్వ్ చేస్తాను. కర్తలు తినేశారని ఎక్కడ ఇస్తారు భూమిని? ఈ ఊర్లోనే బయట ఊరికి వెళ్ళమంటే వెళ్ళరు, మనం ఎక్కడే కొనుక్కుంటాం, మేమే ఆఫర్ చేస్తాం అని చెప్పి అక్కడ గ్రామస్తులే భూ చూసుకుని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చారు ఏంటంటే 30,000-40,000 వాళ్ళు ఎక్స్ట్రా పడి. ఈరోజు సైట్ ఉందండి, సెంటు 5 లక్షలు ఉంటుంది, 7 లక్షలు 8 లక్షల రూపాయలు సైట్ గవర్నమెంట్ ఇస్తాను. ఇంకా మనం మంచి సైట్ కొనుక్కుందాం పెడదాం అని చెప్పి వాళ్ళు 30-40,000 వాళ్ళు వేసుకున్నారు. వీళ్ళందరూ వేసుకుని అదే సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అది నేను చేసుకున్నానంటో లేకపోతే మా కార్యకర్తలు తిన్నారంటో కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడున్న దాంట్లో అంటే జగన్ పాలనకి కానీ వారి తండ్రి పాలనకి కానీ ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? ఇంకా ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాను. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఎమ్మెల్యేగా చేశాను, హత్యలు ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు కూడా ఇలాగ ఇళ్ల స్థలాలు ఇచ్చాను నేను ఆ రోజు కూడా. అప్పుడు కూడా ఇలాగ బెనిఫిషియర్స్ కొంత పర్సంటేజ్ పెట్టుకున్నారండి. ఎందుకంటే ఇక్కడ సిటీస్ అయితే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటుంది, బేసిక్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడేమో అన్ని ఎవరు అమ్మరు భూమి. కాబట్టి కొంత వాళ్ళు కూడా ఇంటి పక్కన మీకు ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి ఇస్తే వెళ్ళరు. మేము తీసుకున్న ఎలాగ ఎగ్జిస్టింగ్ విలేజ్ చేసి తీసుకున్నాం. విలేజ్ ఎక్కడైతే ఊరు ఉందో ఊరిని చేస్తే దాన్ని నైబరింగ్ ఉన్న సైట్లో తీసుకుని ఫిల్లింగ్ చేసి ఇచ్చాము. అప్పుడు ఇలాగే 100% నేను అత్తిలి ఎమ్మెల్యేగా 100% అవుట్ సైడ్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా ఇప్పుడు 100% అవుట్ సైడ్స్ ఇచ్చాను. ఇలాగే సంక్షేమ కార్యక్రమం ఆ రోజు శాంక్షన్ 200 రూపాయలు చేసినప్పుడు పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేసి పెద్ద ఎత్తున మా చేతుల మీద పెన్షన్ ఇచ్చాం. నాడు నేడు అనేదానికి దానికి దీనికి ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 3 విడతల కింద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కదండి. కూటమిని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే బీజేపీ ప్రధాని మోడీ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు చంద్రబాబు 40 సంవత్సరాల నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కూటమిది ఏమి ఉండదమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, అలాగే ఎకనమిక్ బ్యాక్వర్డ్ ఉన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 90% పథకాలు వస్తున్నాయి. ఇవాళ మాట్లాడేది ఎవరో రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఇవన్నీ మాట్లాడతారు. నాకు డిఏ ఇవ్వలేదంటారు రిటైర్డ్ పీపుల్. ఇవి అలాంటి సమస్యలు తప్ప ఏదైనా కలెక్టివ్గా చేయలేదు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయమ్మా. ఎక్కడ ప్రపంచం, భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయి మీరు చెప్పండి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం తీసుకొచ్చారు, ఒక ఆర్బీకే తీసుకొచ్చారు రైతులకి, ఒక వెల్నెస్ సెంటర్, హెల్త్ క్లినిక్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి భారతదేశ చరిత్రలో. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఊర్లోనూ డిజిటల్ అసిస్టెంట్, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, ఒక వెటనరీ అసిస్టెంట్, ఒక
అగ్రికల్చర్ అన్నీ అది అక్కడ ఎంత 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 మారిపోయింది ఏంది మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఏ రాష్ట్రం, మన ఇండియాలో ఏది ఏది ఏ స్టేట్లో ఉందా? ఒక్కో గ్రామంలో ఆర్బీకే సెక్రటరియట్ వెల్నెస్ సెంటర్ కట్టి ₹1,00,00,000 బిల్డింగ్ పెట్టాం. అది ఎంత పర్మనెంట్ బిల్డింగ్, అందులో 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా ఆర్బీకే దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ధాన్యం అమ్ముకోవాలన్నా ఆర్బీకే. వెల్నెస్ సెంటర్ ఉంది అక్కడ. మేము ఫ్యామిలీ కాన్సెప్ట్, డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది. అది బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది, అది అంతకంటే ఎవరు చేస్తారు? అంటే మధురన్నం గుంటూరు హాస్పిటల్లోని అంటే ఏ స్ఫూర్తితోనే చేస్తున్నారు మీరు? అంటే చాలా మంది వరకు కూడా చెప్తున్నారు. నేను అక్కడ గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా చేసినప్పుడు కరోనా టైంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో 1500 నుంచి 2000 మంది కరోనా పేషెంట్లు ఉండేవారు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నేను కరోనా ఉన్నా కానీ హాస్పిటల్కి విజిట్ చేశాను వెళ్ళి. నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం వెళ్ళినప్పుడు అప్పుడు కరోనా టైంలో మొత్తం హోటల్స్ కానీ కాఫ్ హోటల్స్ కానీ మొత్తం బంద్ అయిపోయినాయి, ఏం లేవు. ఆ పేషెంట్ కోసం చూడటానికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు కూడా దొరికి కదా, డబ్బులు కొనుక్కుందామన్నా కానీ దొరకలేని పరిస్థితిలో నేను అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకుని వెళ్ళి చూసి ఇమీడియట్గా భోజనం పెట్టాలి వీళ్ళందరికీ అటెండెంట్లు కానీ ఒక ఆలోచన చేసి అక్కడ ఎన్జిఓస్ బిల్డింగ్ కట్టి వదిలేశారు. అన్ఫినిష్డ్ డబ్బులు లేక పేషెంట్ అటెండెంట్ల కోసం అని చెప్పి ఒక 10,000 వేసేసరికి బిల్డింగ్ కట్టి వదిలేశారు. వెంటనే నేను దాన్ని తీసుకుని దాన్ని ఇన్కంప్లీషన్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఒక 3-4 మంత్స్లోనే అక్కడ అందరికీ కూడా భోజనం పెట్టడం, సెకండ్ వేవ్ వచ్చి అయిపోయేటానికి స్టార్ట్ చేశాను. అంటే గుంటూరు జీజీహెచ్ అంటే అక్కడ వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు దాకా కూడా పేషెంట్లు అక్కడికి వెళ్తారు. ఈరోజు క్రిటికల్ కేసు ఏమంటే గవర్నమెంట్ వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా కూడా గుంటూరు జీజీహెచ్కే రిఫర్ చేస్తారు. అక్కడ 1500 బెడ్స్తో ఎప్పుడు పేషెంట్లు ఉంటారు. అక్కడ కూడా హాస్పిటల్ అంటే మంచి హాస్పిటల్, మంచి వ్యవసాయ కూలీలు గ్రామాల్లో 100 మందికి వచ్చేసారు. వాళ్ళు కూడా 67 పైన ఉండే వ్యవసాయ కూలిగా వెళ్తున్నారు. 50 నుంచి పైబడిన వాళ్ళు, 30 నుంచి 40-50 వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ పనికి వెళ్ళలేదు, చదువుకున్నారు. ఒక ఊళ్ళో 1000 మంది గ్రాడ్యుయేట్స్ అయిపోయి ఇంజనీర్లు అయిపోతే అందరికీ ఎవరు ఇవ్వగలరు ఉద్యోగం? నేనే చెప్పండి, ఎన్ని ప్రభుత్వాలు ఇవ్వగలరు? ఒక్కో ఇంట్లో 3-4 ఉన్నారు డిగ్రీ చదువుకుని, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. అంటే ప్రతి ఒక్కరికి నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే ఏదో అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఇవ్వగలరు చెప్పండి మీరు? ప్రైవేట్ కంపెనీలో చేసుకోవాలి రకరకాలుగా. నేను డిగ్రీ చదివినాడు ఉద్యోగమే చేయాలని ఉందండి. వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, పాడి పరిశ్రమకి వెళ్ళవచ్చు, రకరకాల పనులు ఉన్నాయి. కష్టపడాలి కదా. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరు ఇవ్వగలరు? ఊరికి 100 మంది ఇంజనీర్లు ఉన్నారు. 100 మంది ఇంజనీర్లకి మీరు ఎవరు తీసుకోగలరు చెప్పండి? అది సాధ్యపడుతుంది కదా. గవర్నమెంట్ ఉద్యోగం మెరిట్లో ఉంటుంది, అవసరం ప్రభుత్వం అవసరం తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్లో 100 మంది తీసుకున్నారు, రెగ్యులర్గా 100 మంది తీసుకున్నారు. ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇవన్నీ అన్నీ అందరికీ ఎవరు ఇచ్చేయగలరు ఉద్యోగం? ప్రభుత్వాలు చెప్తాయి సాధ్యమా? మనం వాస్తవం చెప్పుకోవాలి. చెప్పండి, ఊళ్ళో నా నియోజకవర్గంలో అందుకితం ఒక 50,000 మంది ఒక వ్యవసాయ కూలీలు ఉండేవారు. ఇప్పుడు 50 మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. డిగ్రీయో, పీజీయో, లేకపోతేనేమో టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు, లేకపోతే బీఈడీ పాస్ అయిన వాడు, ఎంఈడీ పాస్ అయిన వాడు, అందరికీ ఎవరు ఇవ్వగలరు ఉద్యోగాలు? అంత సాధ్యపడదు కదా. అందరూ ఎవరు అన్ని వృత్తుల్లోనూ అందరూ ఉండాలి. అన్ని వృత్తులు మానేసి అందరూ నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం వస్తానంటే ఎలా సాధ్యపడుతుంది? ఏదో ఓట్ల కోసం మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాం, మీకు అందరూ ఉపాధి కలిగించేస్తాం, ఏదో కష్టపడదు అన్ని రకాలుగా. ఇవాళ ఉండే వ్యవసాయం చేయట్లేదు, ఎవరో పనికి రావట్లేదు. బంగ్లాదేశ్ నుంచో మన బెంగాల్ నుంచో తీసుకొచ్చి వదిలినట్లేదు. ఇవాళ ఆవుల దగ్గర ఉండి మనుషులు లేరు. బీహార్ నుంచి రాకపోతే మనుషులు పాలు తీసుకోలేడు. ఇవన్నీ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు వీళ్ళు?
ఇక్కడ కూడా కష్టపడాలి కదా, చదువుకున్నంత మాత్రం పాలు చేయకూడదా, చదువుకున్నంత మాత్రం పడవ వ్యవసాయం చేయకూడదా? నీ తండ్రి మీ తాత వృత్తిని నువ్వు చేసుకుంటూ అది కూడా చేసుకో, అవకాశం వస్తే పైకి ఎదుగు. అంటే నేను ఇవాళ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను కాబట్టి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా నేనేం చేయను, నా ప్రభుత్వం మీద నన్ను ఎందరేయటం, ఇలా తల్లిదండ్రుల మీద భారం మోయటం ఏంటిది? ఎడ్యుకేషన్ అన్నది ఒక పరిష్కరిస్తారు. మీరు ఇచ్చే నవరత్నాలు కేవలం డబ్బు పంచడమే కదా, అంటే దాని వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని టీడీపీ విమర్శిస్తుంది. దాని గురించి మీరు అమ్మఒడి దేనికి ఇస్తున్నాం? పిల్లలు చదువుతాం కదా, అంతే కదా. మన విద్యాకానుకు దేనికి ఇస్తున్నాం? విద్యా దీవెన దేనికి ఇస్తున్నాం? అది ఎడ్యుకేషన్ గురించే కదా. రైతు రుణమాఫీ, మన ఆర్బీకే, మన ఏది రైతు భరోసా, రైతుకి ఇచ్చిన తప్పు, అది వ్యవసాయం చేసేవాడికి ఇబ్బంది. పెన్షన్ అవసరం లేదు ప్రజలకి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గతంలో నీ కూతురు ఎలా చూస్తుంది, కోళ్ళు ఎలా చూస్తుంది, బాబు నన్ను సరిగ్గా తోడ్చేవారు కాదు, ఆడికే తింటానికి లేదు నాకే పెడతారని వృద్ధులు. నీ కూతురు ఎలా చూస్తుంది, కోళ్ళు ఎలా చూస్తుందంటే బాబు సరిగ్గా చూడట్లేదు, ఆడి పిల్లల్ని వాళ్ళే పోషించుకోలేకపోతున్నారు, నాకేం పెడతారు బాబు, ఏదో ఉన్న దాంట్లో చదువు పెడుతున్నారమ్మా అని కూడా. ఇప్పుడు వెళ్ళి అడిగితే జగన్ బాబు పెన్షన్ బాబు మా కోళ్ళు బాగా చూస్తుంది, శుభ్రంగా చూసుకుంటుంది, సంతృప్తి. అది తేడా లాస్ట్ 10 సంవత్సరాలకి ఇప్పుడు తేడా. అది అవసరం, ఆ ధనం అది ఉపయోగం లేదంటే పెన్షన్ ఒకటి, అది వేస్టా? డ్వాక్రా మహిళలకు ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ చేశారు, అది తప్ప? ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? అవి ఇడతాలు ఇవ్వటం తప్ప, ఇల్లు కట్టుకున్న డబ్బు ఇవ్వటం తప్ప, ఏంటి వృధా ఏంటి అంటున్నాను. ఇందులో ఆడదానికి 10 రూపాయలు, మహిళకు 10 రూపాయలు ఇచ్చాడు, పొదుపుగా వాడుకుంటారు. 100 మంది అటెండెంట్లు ఉంటారు, అవి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం వాళ్ళు మధురానం అనే ఒక పెట్టి, నేను సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టి ఆ రోజు స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను దాన్ని. పేషెంట్ అటెండెంట్లకి ఎవరున్నా సరే, ఒక రోజు ఉన్నా 10 రోజులు ఉన్నా నెల ఉన్నా వాళ్ళకి పేషెంట్కి ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ఎవరైనా పేషెంట్లు కూడా వచ్చి తినగలిగిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తింటారు. చిన్న చిన్న చేయి ఫ్యాక్టరీ అయిన వాళ్ళు కానీ అలా నడిచి రాగలిగిన పేషెంట్లు ఉంటే మన దగ్గర వస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పెడుతుంది. వాళ్ళకి దగ్గర ఉన్న అటెండెంట్లు 2 ఉన్నా 3 ఉన్నా వాళ్ళకి మన 2 పూటల భోజనం పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అది చాలా మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. జగన్ గారు అంటే మరో అవకాశం కూడా అడుగుతున్నారు కదా, అంటే ఇంకొక అవకాశం ఇస్తే ఇంకేమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా, లేకపోతే నవరత్నాలతో వంట పాటు పథకాలు చేస్తున్నారు కదా? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రణాళిక 5 సంవత్సరాలు అన్ని అవ్వప్పుడు 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. అవి కట్టడానికి ఒక 5-10 ఏళ్ళు పడతాయి. అలాగే ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని కూడా టైం పాయింట్ అవి అంటే ఒక రోజులో అయిపోయి కాదు. ఇప్పుడు ఇవాళ 31 లక్షలు ఇచ్చాం, అన్నీ ఒకసారి అవ్వో, స్టార్టింగ్ అయిన ఒక 5-6 సంవత్సరాలు పడతాయి. మళ్ళీ అన్నింటికి రోడ్లు వేయాలి, డ్రైన్లు ఇవ్వాలి, వాటర్ ట్యాంకులు కట్టాలి. ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్గా జరిగే దాంట్లో అదొక గవర్నమెంట్ అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. అది మళ్ళీ అవకాశం వస్తే ఇంకా మంచి పనులు చేస్తాం, ఇవన్నీ కంప్లీట్ చేయాలి కదా. నవరత్నాలు అన్నది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భాగం. అది నవరత్నాల్లోనే భాగం. ఇడతాలలో ఇళ్ళు ఏంటంటే ఇవాళ పరిపాలన ఇన్ని రకాల పథకాలు, ఇన్ని అలాగే ఆరోగ్యశ్రీలో 3,500 రకాల జబ్బులు చేర్చి ఏ సామాన్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కలేకుండా చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మెట్లు ఎక్కారంటే ఈయన 4 మెట్లు ఎదరికి వెళ్ళారు, 4 అడుగులు ఎదరికేసి ఆ అనుభవాన్ని కూడా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు చేసిన అనుభవాన్ని తీసుకుని దానికంటే మెరుగైన కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. ఈయన అంటే పితాని సత్యనారాయణపై వ్యతిరేకత ఉందంటున్నారు, అంటే దానిపై మీరేమంటారు? వ్యతిరేకత అంటే టీడీపీ మీద వ్యతిరేకం ఉంది, ఆయన మీద వ్యతిరేకం ఉంది కదా. ఆయన రోజు కరప్షన్ గురించి మాట్లాడతాడు. ఆయన పేరు 10% మంత్రి. అయినా ఏ పని ఉన్నా 10% తీసుకుంటాడు. ఆయన నన్ను అవినీతి పరుడు అంటాడు. ఆయన ఏదో ఇసుగుతో చేశానంటాడు. ఎవరన్నా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి నేను గోదావరిలోని మట్టి తోలి వాళ్ళకి తలాల్లోకి ఇసుక తోలితే అవి నేను అమ్ముకోనని అంటాడు.
ఈరోజు పేదోడు ఇల్లు కట్టుకుంటే పక్క జిల్లాలకు వెళ్తే లారీ 10,000 కొనుక్కోవాలండి పుస్తకమట్టి. ఇక్కడ నేను ఉచితంగా లోడ్ చేయించి ఇంటికి పంపించి ఇంటికి 4 లారీలు ఇస్తే దాన్ని నేనేదో కదిలిచ్చేసాడండి అందులోని. బేస్లెస్గా మాట్లాడటం, ఉగ్రవేషం వచ్చి మాట్లాడటం. ఇప్పుడు ఓడిపోతామని తెలిసి పార్టీ అధికారంలో రానప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇక చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతారో, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు, అక్కడ కూడా ఈ కింద స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. మీరు రేపు వస్తే ఏం చేస్తామని చెప్పాలి కదండి. చంద్రబాబు నాయుడు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, ఇక్కడ పీతాన్ సత్యనారాయణ గారు చెప్పినా, ఇంకో జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేపాడు. రేపు పొద్దున్న నేను వచ్చి చేస్తానని చెప్పాలి. డెన్సిటీ ఉంటారు కాబట్టి అందరూ కలవగలరు. మిగిలిన కొన్ని నియోజకవర్గాలు కలవటం కష్టం. 53,000 కుటుంబాలే కాబట్టి రోజుకు ఒక 500-600 కుటుంబాలు కలిసినా కానీ అది మనకి ఇబ్బంది ఉండదు. అదివరకు మనిషి పాడు మాట్లాడతారంటే మనం కూడా అర్థోకాలు తెచ్చుకొని వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్. మా మీద మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నాడు, రేపు వద్ద కష్టం వస్తే చూస్తాడని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మేము ఓట్లు అడుగుతాం. అలాగే ముందు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఓట్లు అడుగుతాం. ప్రజల కష్టాలు మీ వరకు వచ్చాయా? అంటే వస్తే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ? నాకు ప్రతి ఫ్యామిలీ గురించి తెలుసు. మా దగ్గర ఇంకోటి ఉంది, ఒక ఈదులో 10 మంది లేడీస్ ఉంటారు. అది 2 రోజులు డ్రైనేజ్ బాగు చేయకపోతే ఆటో వేసుకుని దగ్గరికి వచ్చేస్తారు. కలవట్టు బాబుతో వచ్చేస్తారు, ఈదు రైట్లు ఎగలకపోతే వచ్చేస్తారు. డైరెక్ట్గా 10 మంది ఆటో వేసుకుని దగ్గరికి వచ్చేస్తారు. నేను వెంటనే దగ్గర రాగానే ఏంటి సమస్య కనుక్కుంటాను. అమ్మ సాయంకాలం వస్తానంటాను, వెళ్తాను, అధికారిని పిలుతాను, వాళ్ళు ఎదురుకుండా ఇష్యూని సాల్వ్ చేస్తాను. అది డైరెక్ట్ అంటే వాళ్ళకి నాకున్న ఇంటిమేసి. వాళ్ళకి రాగలరు. ఎందుకు వస్తారు ఎమ్మెల్యే గారి దగ్గరగా? ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళరు, నా దగ్గరికి ఎందుకు వచ్చేస్తారు 10 మంది అంటే? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మాకు నమ్మకం, ఇలా వస్తారు, మీ దగ్గర కూర్చోబెడతాను, 10 నిమిషాలు మాట్లాడతాను, గౌరవిస్తాను, అమ్మ మీరు వెళ్ళిపోండి, గంటలో మీ ఇంటికి వస్తానని చెప్తాను. గంటలో వెళ్ళి అధికారులు. అందులో కొన్ని నవరత్నాలు అంటే కొన్ని అభివృద్ధికి సంబంధించి ఉన్నాయి, కొన్ని సంక్షేమానికి సంబంధించి ఉన్నాయి. అన్ని సంక్షేమే కాదు కదా, అభివృద్ధి సంక్షేమం కలిస్తే నవరత్నాలు. అంటే టీడీపీ అంటే 6 గ్యారంటీలు అంటున్నారు కదా సార్, అంటే కానీ మీ స్పందన ఏంటి దాని గురించి? అంటే ప్రజలకి మీ వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు? ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా నమ్మరు. ఎవరికి కూడా అతని మీద నమ్మకం లేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తా ఉంటే ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ అసెంబ్లీ సీట్లతోటి ప్రభుత్వం ఫార్మ్ చేస్తున్నారు. అది సెకండ్ ఆల్టర్నేట్ థాటే లేదు. అది ఆయన ఊహాగానాలు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. సార్ ఇప్పుడు ఓఎన్జిఎస్ లో కూడా యువతకి ఎంప్లాయీస్ కి ఉన్న ఉద్యోగాలు వచ్చాయి కదా, ఓఎన్జిఎస్ లో అంటే యువతకి ఎంప్లాయీస్ కి అన్ని ఉద్యోగాలు వచ్చాయి. గత హయాంలో అంటే భారీగా వచ్చాయని టీడీపీలో చెప్పారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఉద్యోగాలు అనేది ప్రభుత్వం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటాడు. గతంలో ఇప్పుడు మా దగ్గర ఉంది, ఒక గ్రామంలో 1,500 నుంచి 2,000 మంది వ్యవసాయ కూలీలు ఉండేవారు. వరి వ్యవసాయం చేసుకుని కూలీలు కానీ అన్ని వ్యవసాయ పనులకి ఇంట్లోకి వస్తుంది డబ్బు. ఆ డబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, మళ్ళీ ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వస్తుంది. ప్రజలకు ఇచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. మా సర్క్యులేషన్ ఆఫ్ మనీ అది. దాన్ని సర్క్యులేషన్ ఆఫ్ మనీ లేకుండా ఎలా నడుతుంది? కరోనా వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అందరూ ఇబ్బంది పడ్డారు. చేతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోయారండి? జగన్మోహన్ రెడ్డి గారు 10,000 20,000 వేయబట్టే కుటుంబం రోడ్ల మీద పడి సూసైడ్ చేసుకునే పరిస్థితి అండి. దాన్ని ఏదో దుబారా చేస్తున్నారంటే ఎలాగండి? విద్య కోసం వైద్యం కోసం ఖర్చు పెట్టిన దుబారా. ఇదే మాట్లాడటానికి బేస్గా ఉంటారు కదా. మార్చి 7వ తేదీన అంటే కాకినాడలో చేయూత పథకం కింద 18,750 రూపాయలు అంటే జగన్ బటన్ నొక్కాడు, కానీ అంటే ప్రజల ఖాతాలో ఇంతవరకు డబ్బులు పడలేదు. అంటే దీని గురించి మీరేమంటారు? అంటే మీరు అన్నదంటే కరెక్టే. జనరల్గా అయితే మార్చి నెలాఖరికి ఇవ్వాల్సింది ఏంటి? ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి ముందుగా బటన్ నొక్కాడు. అవి రొటీన్గా డబ్బులు పడతాయి అకౌంట్లో. కొంతమంది ఏంటంటే ఏమైనా తప్పులు ఉంటే పడతాయి. అదేంటంటే ఆయన జనరల్గా మార్చి ఎండింగ్లో ఇస్తారు. ఏది రైతు భరోసా కానీ కొన్ని పథకాలు ఏంటి ముందు తీసుకొచ్చారు. ఆయన 5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చి రాకముందే
ఆయన చేశారు, అన్నీ పడిపోయింది. అప్పుడు మన అసరా కొంతమంది పడలేదు అన్నారు, మీరు అందరికీ చేయవత పడదు, ఇప్పుడు అందరికీ పడిపోయింది, త్వరగా పడిపోతున్నాయి అందరికి. ఎందుకంటే అది బట్టలు ఎందుకు నొక్కే ముందు మళ్ళీ మళ్ళీ మా అక్క చేయడం అందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఎర్సన్ కోడ్ వచ్చిందని ఇబ్బంది పడకుండా ఉండటం కోసం దాన్ని నొక్కారు. మరి ఏ మహిళ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వరని నమ్మకం, అపనమ్మకం లేదు. అమ్మ మీకు డబ్బులు పడినాయి అని అడిగితే పడిపోతారని జగన్ బాబు వేస్తాడు కదా, కంగారు మీరు చూసుకోలేదు బ్యాంకులో, ఇంకా ఉంటారని బ్యాంకులో అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది మహిళల్లో. ఒక రోజు అటు ఇటు పడతాయని వాళ్ళు ఉంటారు తప్ప దీన్ని ఇబ్బంది కాదండి. ఆచంట నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి చెందింది అని అంటున్నారు. ఒకసారి మీ మాటల్లో అంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి అంటే మెయిన్గా అన్ని గ్రామాల్లో స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ బాగు చేసాం, అలాగా బిల్డింగ్స్ కట్టాం, కొన్ని రోడ్లు వేసాం, కొన్ని డ్రైన్లు ఉన్నాయి, ఇంకా చేయవలసింది ఉంది. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో మేము ఇబ్బంది పడ్డాం. కొత్తగా లేఅవుట్లు ఇచ్చాం, ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళన్నీ ఇంకా ఉన్నాయి. అభివృద్ధి అనేది ఇంకా నిరంతర ప్రక్రియ. ఇది కొనాడు ఇల్లు రోడ్లు పొలం అయిపోతాయి, మళ్ళీ కొత్త రోడ్డు వేయమంటారు, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలి, దానికి ప్రజల సహకారం కూడా ఉండాలి. మనం డ్రైన్ కట్టామంటే డ్రైన్లో చెత్త పడేస్తారు వాటికి. ఇప్పుడు నా ఇల్లు నాది కానీ రోడ్డు నాది కాదు, డ్రైన్ నాది కాదు అనుకుంటారు. నీ ఇంటి ముందు రోడ్డు నీదే, నీ ఇంటి ముందు డ్రైన్ కూడా నాదే అనుకుంటే ఈ సమస్యలు ఉండవు. ఈ మెయిన్ సమస్య నా వరకు. అంటే ఆచంట నియోజకవర్గంలో వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇల్లు కట్టించారంట కదా, అంటే అది మీ సొంత డబ్బే అని అంటారా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా మీకు ఇచ్చింది? అంటే కొంతమంది భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం తమాము ఏమీ లేదు. అలాగే కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉన్నారు, కొంతమంది ఏదో ప్రాబ్లం తోటి భర్తలో ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఒంటరి మహిళలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి స్థలం ఇచ్చి ఇల్లు శాంక్షన్ ఇచ్చి నేను కూడా కొంత సిమెంటు ఐరన్ ఆర్థిక సాయం చేసి నా సపోర్ట్ తోటి కట్టించడం జరుగుతుంది. కొంతమందికి ఏవి లేని వాళ్ళు కూడా నా సొంత డబ్బులతో కట్టించి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పాపం ఎవరు వెనకాల ఉండరు, వాళ్ళు కట్టుకోలేరు కూడా, పిల్లలతో ఇబ్బంది పడతారు. ఇప్పుడు భర్త చచ్చిపోతాడు, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వస్తారు, పుట్టింటికి వచ్చి తండ్రి మీద భారం ఉండాలని రారు ఎవరు, అన్నగారి మీద భారం ఉండాలని ఎవరు రారు. కనీసం మనకు సెక్యూరిటీ ఉంటుంది, మనం ఏదో పక్కన ఉండి పిల్లల్ని పోషించుకుంటూ పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకోవచ్చు, చదివించుకోవచ్చు అని పుట్టింటికి వస్తారు. వాళ్ళకి నేను అండగా ఉండి ఏదో రకంగా ఒక ఇల్లు ఇచ్చి ఒక భద్రత కల్పించి అవసరమైతే ఆడికి చిన్న ఉద్యోగం ఇచ్చి ఎక్కడ సాధ్యం అంగన్వాడీ టీచర్ కానీ లేదా ఆయా కానీ ఏదో రకంగా 10,000 రూపాయలు జీతం వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ బాగా చేసాం, స్కూల్స్ బాగా చేసాం, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కొత్తగా. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయండి? ఆయన చేసాడు, చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు. ఒకటి ఇక్కడ ఏమి ఇక్కడ అసెట్స్ క్రియేట్ చేశాడు చెప్పండి, ఒకటి ఒక అసెట్ చెప్పన్నాడండి. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే అది 4 లక్షల కోట్లమ్మా అసెట్స్ క్రియేట్. నేను ఎందుకంటే హౌసింగ్ మినిస్టర్గా చేశాను కాబట్టి నేను రాష్ట్రం అంతా తిరిగాను. ఇవాళ హౌసింగ్ ప్రాజెక్ట్ మీద చేసి ఖర్చు పెట్టింది ప్రభుత్వం 70-80 వేల కోట్లు అయితే ఇవాళ అసెట్ క్రియేషన్ 4 లక్షల కోట్లు అసెట్ క్రియేషన్ అయింది. అది కాదు ఒక మనిషికి ఒక కుటుంబానికి అసెట్ అంటే 10-15 లక్షలు ఇల్లు వచ్చింది, అది అసెట్ క్రియేషనే కదా. ఇవి గ్రామాల్లో 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్లు 3 బిల్డింగ్లు కట్టాలి, అది అసెట్ క్రియేషన్ కదా. హాస్పిటల్స్ బాగు చేసిన అసెట్ క్రియేషన్ కదా, స్కూల్స్ బాగు చేసిన హెల్త్కైనా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టింది కూడా అది వేస్ట్ ఖర్చు అంటే ఎలాగా? వేస్ట్లెస్గా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను రేపు వచ్చిందో అది ఏం చేస్తారో చెప్పాలి. నేను బస్సు ఫ్రీ అంటాడు, లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తాను, ఇంటికి ఇది ఇచ్చేస్తానంటాడు రోజుని. 3 పిల్లలు ఉంటే 15,000 60,000 అంటాడు. ఇవన్నీ ఏదో బేస్లెస్గా మాట్లాడితే ఎలాగా? చెప్పాలి, కలెక్టివ్గా చెప్పాలి, కాన్స్టిట్యూట్గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు అంటే ఈ ప్రాంతంలో లోకేష్ పాదయాత్ర చేశారంట కదా, అంటే దీనివల్ల మనకు ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? లోకేష్ గారు ఇక్కడ ఎక్కడ తీసిన పాత్ర మా దగ్గర రాలేదంటారు. ఇంతవరకు రాలేదు. అంటే ఇప్పుడు జగన్ గారు 6 గ్యారెంటీలు పథకాలు అన్ని చేశారు కదండి, అన్ని ఇంకేమైనా చేసే అవకాశాలు ఉన్నాయని? జగన్ గారు 6 గ్యారెంటీలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు 6 గ్యారెంటీలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మేము ఇచ్చింది కాదు కదా, మేము ఇంకెవరారు కదా.
అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్ పాలన ప్రజలకి అంటే ఎంతవరకు లబ్ధి చెందిందంటారు? 100% అండి. మా నియోజకవర్గంలో 53,000 కుటుంబాలు ఉంటే 33,000 మంది పెన్షన్ వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ 30. అది మనలో కూడా మార్పు రావాలి. మన పర్సనల్లో పబ్లిక్ ఏంటంటే నాకేం జరిగింది అనుకో, నా ఊరికి ఏం జరిగింది అనుకోడు, నా దేశానికి ఏం జరిగింది అనుకోడు, నా రాష్ట్రానికి ఏం జరిగింది అనుకోడు, అంటే నాకేం జరిగింది అనుకుంటారు. మనకి లెవెల్స్ ఆ లెవెల్కి వెళ్ళలేదు మన వాళ్ళు. ఈ రోడ్డు ముందు పాడైపోయిన డ్రైన్ బోర్డు నాకు సంబంధం లేదు. పంచాయతీ కూడా బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత. నా ఇంటి ముందు చిన్న పని నేను దాన్ని ఆ డ్రైన్లో పడిన వాటర్ బాటిల్ తీస్తే, ప్లాస్టిక్ తీస్తే నీళ్ళు ఫ్రీగా వెళ్తే తీద్దామన్న కాన్సెప్ట్ కూడా పబ్లిక్ లేదు. అది ఎంత మట్టిగా అన్ని చేయగలరు పంచాయతీలు? అన్ని మాట్లాడితే పంచాయతీ మీద గెలుతారు. అవి కూడా మనకు కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు కాపు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉందంటారు. అంటే శెట్టి బలిజ సామాజిక వర్గం అంతా పితాని వైపు ఉన్నారని టాక్ వినబడుతుంది. అంటే ఇది నిజమేనంటారు? అంటే ఇవన్నీ రాజకీయ విశ్లేషణలు. మీలాంటి వాళ్ళకి ఏదో కాలక్షేపం ఉంటుంది కదా, రాజకీయ విశ్లేషణ అంతే తప్ప అందరూ కులానికి వేసారు, ఓ పార్టీకి వేసారు. అందరూ కులాన్ని ఓ పార్టీకి ఒక కులం వేసుకుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఒక అన్నదమ్ములు ఉంటారు, ఒకరికి ఏముంటుందండి, ఒకరు వంకాయ కూర ఇష్టం ఉంటుంది, ఒకరు బీరకాయ కూర ఉంటుంది, ఒకరికి ఏమో ఇంకో కూర ఇష్టం ఉంటుంది. అలాగే ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ప్రేమిస్తారు, ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడతారు, ఒకరు పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. అంతేకాదు అందరూ ఒక ఎలా ఉండిపోతారండి. మన దగ్గర ఈ ప్రాంతంలో అయ్యే సామాజిక వర్గం కాపులు ఉంటారు, వాళ్ళు నెగ్గేస్తారా? 2 లక్షల ఓట్లు 30,000 50,000 ఉంటారు, నెగ్గేస్తారు. లేదా మా దగ్గర 1,80,000 మా ఊళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి, 48,000 50,000 సెట్ బడ్జీలు ఉన్నారు, నెగ్గేస్తారండి. మీరు కులాలు ఎక్కడ కలిగి మీరు కూడా కష్టపడవలసిన అవసరం మీకు కూడా ఉంది కదా. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా నువ్వు కూర్చొని ఉంటారా? మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. అయ్యా మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యి మీరు అర్జెంట్గా ఉద్యోగం ఎంచుకుంటారండి. ఆ తల్లిదండ్రులు ఉంటుంది అది. అలాగే పని చెప్పకూడదు. మా అబ్బాయి ఇంజనీర్ పాస్ అయ్యాడు, పొలం వెళ్ళి పని చేయమంటే అది నామోషి వస్తుంది అని ఆ తల్లిదండ్రులు కూడా బాగా ఫీల్ అవుతారు. అయ్యేది కష్టం కదా, ఎంతమందికి ఇస్తారు, ఎవరెవరు ఉద్యోగాలు చెప్పండి మీరు. అంటే మీరు రాజకీయాలకి రావడానికి కారణాలు ఏంటంటే మీకు కుటుంబ పరంగా వారసత్వ పరంగా ఏమన్నా వస్తుందా, లేకపోతే? మా తాతగారు సర్పంచ్ చేసేవారు, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. అంతకన్నా 40 ఏళ్ళ నుంచి ఏదో పొలిటికల్ పార్టీలో సపోర్ట్ చేసేవచ్చు. 2004లో కంటెస్ట్ చేశాను, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ 2019లో కంటెస్ట్ చేశాను, మళ్ళీ 2000 ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాను. ఇందులో ఏముంటుంది, ప్రజలు సేవ చేయటానికి. ఇది ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, అంటే ప్రజల స్పందన ఎలా ఉంది ఇప్పుడు? నేనేంటి ప్రచారం అంటే నేను ఇంటింటికి గడప గడపకి వెళ్తాను. నా ప్రచారం ఏదో టీవీల్లోనూ లేకపోతే ఏదో ఆర్భాటం ఉండదు. నేను రోజు వెళ్ళి అమ్మ తల్లి ఇంటికి వెళ్ళి కనపడి నువ్వు ఎలా మీ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని రేపు మేము ఏం చేయగలం, నేను చేసిన దానికి అమ్మ ఓటు అడుగుతాం. అంతే తప్ప ఏదో వ్యాన్లు ఎక్కేసి చేతి రూపేసి లేకపోతే అడ్వర్టైజ్మెంట్లతో తప్పెట్టుకోవడం. డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబం బాగా కష్టసుఖాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మాకు ఆశీర్వదించమని చెప్తాను. ఈ రోజు మేము 28 రోజులు తిరిగాను, ఇంకొక 23, 24, 25 రోజులు పడుతుంది రావటానికి. ఈ రోజు అంటే ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వల్ల ఆపాను. రేపు నామినేషన్ ఉంది, రేపు నుంచి ప్రతిరోజు 7-8 గంటలు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మాది అందరూ కలిస్తేనే వస్తాడు. ఒక కులంతో నెగ్గించుకున్నారండి, అది ఆ ప్రయత్నం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, అవుతుందండి. ప్రభుత్వాన్ని నమ్మకం ఉండాలి, అన్ని కులాలు కలిస్తేనే పార్టీ. ఓకే సార్, అంటే అయోధ్య లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కదా, అంటే గ్రామానికి బ్రిడ్జి నిర్మిస్తారన్నారు, అంటే 100 కోట్లతోటి బ్రిడ్జి నిర్మిస్తారని మాటిచ్చారు కూడా. 5 సంవత్సరాలు పూర్తయింది, అంటే ఇప్పుడు నెగ్గితే మీరు పూర్తి చేస్తారా? అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జికి 100 కోట్లు అవుతుందమ్మా. నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను, ఈ రోజు కూడా నేను ప్రామిస్లో అది ఒకటే మిగిలి ఉంది. దాని ఏంటంటే ఆల్రెడీ దానికి సీఎం గారు చేయమన్నారు, దాని ప్లాన్స్ రెడీ అయినాయి, టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి, అలాగే అక్కడ బెవిల్స్ అన్ని తీసుకున్నారు, సాయిల్ టెస్టులు జరిగినాయి. ఏంటంటే ఏదో ఒక ఫైనాన్స్ అంటే ఏదో ఫైనాన్స్ కోతలు కావాలి, ఏదో బ్యాంకో ఏదో నాబార్డో ఎవరి దగ్గర లోన్ తీసుకోవాలి. అది జాప్యం జరుగుతుంది లోన్ కోసం. అవన్నీ
ఒక వంతెన కోసం తీసుకోరు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదైనా బ్యాంక్ ఉందంటే ఒక 4,000 కోట్లకు 5,000 కోట్లకు అన్నీ కలిపి గ్రూప్లో శాంక్షన్ చేస్తారు. ఏబీ బ్యాంక్ కానీ నాబార్డు కానీ అందులో పెట్టాం. ఆ గ్రూప్లో వచ్చినప్పుడు శాంక్షన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే సార్. వన్ టీవీ ద్వారా మీరు ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి సహకారంతో రావడం జరుగుతుంది. మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు కాబట్టి మీరు తప్పకుండా మీకు ఇంకా మంచి మెరుగే పనులు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు రైతులకు కానీ అందరికీ సేవ చేయడానికి అవకాశం కలగజేయమని కోరుతున్నాను.